హాయ్ ఫ్రెండ్స్, చోలే మసాలా కర్రీ ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా కాబూలి శనగలను తీసుకొని 4-5 గంటల వరకు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న కాబూలి శనగలను కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటితో పాటుగా 2 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ టమాటాలను కూడా గ్రైండ్ చేసుకొని టమాటా ప్యూరీ పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బగారా ఆకులు 2, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయల మిశ్రమం కూడా వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించాలి. తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా లేదా చోలే మసాలా వేసి ఇదంతా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించి పచ్చిమిర్చి, ఉడికించిన కాబూలి శనగలను వేసి కొద్దిగా వాటర్ పోసి కసూరి మేతి కూడా వేసి మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిలో కొత్తిమీర చల్లుకుంటే చోలే మసాలా కర్రీ రెడీ అయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.